హలో హాయ్. ఈరోజు ఒక సింపుల్ శారీ కుచ్చు డిజైన్ని రెడీ చేద్దాం. ఇది వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి అండ్ వాయిలెట్ అండ్ చిలక పచ్చ గ్రీన్ కలర్. సో కొంగొచ్చేసి వాయిలెట్‌లో ఉంది అండ్ నేను ఆ శారీలో ఉన్న కలర్‌ని యూజ్ చేస్తా ఆల్మోస్ట్. ఆ దారాన్ని వచ్చేసి 7 వరుసలు అలా చుట్టుకోవాలి అండ్ నీడిల్ వచ్చేసి 9 నెంబర్. సో ఇది యూజ్ చేస్తే ఏంటంటే మగ్గం వర్క్ దానికంటే కొంచెం లావుగా ఉంటుంది నీడిల్. సో దీన్ని యూజ్ చేస్తే ఏంటంటే ఈ 7 వరుసల దారం ఉంది కదా! సో ఈజీగా వచ్చేస్తది అన్నట్టు. అండ్ ఎడ్జ్‌కి ముడేసుకోవాలి అండ్ ఇలా. సో ఇలా ఒక నాట్ ఏసేసుకోవాలి. అలా వచ్చేస్తాక అక్కడ ఒక ముడేసేసుకున్నాం అనుకోండి ఊడిపోదు. సో ఇలా వేసేసుకోవాలి అండ్ రిమైనింగ్ దారాన్ని లాస్ట్‌లో మనం గమ్‌తో అతికించేయొచ్చు. ఇలా ముడేసాక లేదంటే ఇప్పుడు చైన్ వేస్తాం కదా! సో దాంట్లో కూడా కనపడకుండా చేసుకోవచ్చు. అండ్ ఇలా ఫింగర్‌కి రోల్ చేసుకోవాలి. సో అలా చేస్తే ఏంటంటే దారం స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో అలా 1, 2 ఇంకొక నాట్ ఏసుకోవాలి. సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తది. సింపుల్‌గానే ఉంటది. 1, 2 అండ్ 3, 4, 5 అదేసాక అలా నీడిల్‌ని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టాలి. సో స్ట్రెయిట్‌గా పెడితే లూజ్ ఫిట్ కాకుండా ఎగ్జాక్ట్‌గా వస్తదన్నట్టు. సో ఇలా ఒక నాట్ ఏసుకోవాలి. నాట్ మీన్స్ లాక్. అండ్ 1, 2, 3, 4 అండ్ 5 ఇది కూడా సేమ్ లాక్ వేసేసుకోవాలి. అండ్ వాయిలెట్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ పెడితే నీట్‌గా కనిపిస్తది. సో వర్క్ అందుకే నేను ఇలా చేస్తున్నా. సో అలా 5 అయిపోయాక ఇక్కడ మధ్యలో వచ్చేసి 8 ఓకే. అగైన్ డబల్ లాక్ వేసేసుకొని 3, 4 అండ్ 5 లాక్స్ వేసేసుకోవాలి. కంప్లీట్ అయ్యాక 2, 3, 4, 5 ఓకే. అండ్ 1, 2, 3, 4, 5 చైన్స్. సో ఇలా కంటిన్యూ చేసేయాలి. అండ్ చూసారా ఫస్ట్ 2, 5 లాస్ట్‌లో వచ్చేసి 5 లాక్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ 8. సో ఇలా చీర మొత్తం. వీడియో అర్థం కాకపోతే స్లోగా పెట్టుకొని చూడండి. అండ్ నెక్స్ట్ లైన్ వచ్చేసి నేను సేమ్ కలర్ పెడుతున్నా. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1 లాక్ వేసేసుకోవాలి. ఇక్కడ ముడి వేసుకోవచ్చు బట్ అది తర్వాత ఊడిపోతుంది. సో ఇలా దారం తీసుకొని శారీకి ఓవర్లాక్ చేసిన దగ్గర ముడేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అందుకోసం. ఓకే. ఇలా వేసుకున్నాక ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఫింగర్కి రోల్ చేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఏదైతే లాక్ వేసామో అక్కడ 1 చైన్ అండ్ 5 లాక్స్ ఉన్నాయి కదా, 5 చైన్స్ ఉన్నాయి కదా, ఆ మధ్యలో నుంచి 1, 2, 3, 4, 5 ఓకే. మళ్ళీ లాక్ వేసాం కదా, ఆ మిడిల్లో నుంచి వెళ్ళి ఇంకొక లాక్ వేసుకోవాలి. ఓకే. 1, 2, 3, 4, 5 అండ్ 6 లాక్లో నుంచి మధ్యలో నుంచి ఒక నిమిషం. ఓకే. ఫస్ట్ లాక్ మధ్యలో నుంచి మళ్ళీ ఇంకొక లాక్ వేసుకోవాలి.
సెకండ్ చైన్ అన్నట్టు. సో 8 చైన్స్ ఉన్నాయి కదా, అలా 8 చైన్స్ని లాక్ చేసేసుకోవాలి. అంటే సింగిల్ క్రోషన్ అంటారు దీన్ని. ఇలా తీసేసుకొని లాక్, సింగిల్ క్రోషన్. ఏ లైన్లో అంటే 8 చైన్స్ వేసాం కదా, సో ఆ చైన్లో 8 డబుల్ క్రోషన్స్ సింగిల్ క్రోషన్స్ వేసుకోవాలి. సో ఇలా నిడిల్ని రోల్ చేసుకొని 8 చైన్స్ మధ్యలో నుంచి పైన లాక్ చేసుకోవాలి. ఇలా అలా అది 8 చైన్స్కి 8 వస్తాయి. సో ఇలా సింగిల్ క్రోషన్స్ వేసుకోవాలి. వీడియో సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే, 8 డబుల్ క్రోషన్స్ అయిపోయాయి కదా, సో అలా కంటిన్యూ చేసేసుకోవాలి. అండ్ చూసారా మధ్యలో 2 చిన్నవి వచ్చాయి, అవి 5 చైన్స్ ఉన్నాయి కదా, అది. ఇప్పుడు ఈ వాయిలెట్ కలర్ని యూజ్ చేస్తున్నా. అండ్ ఇది కూడా 7 లైన్స్ దారాన్ని తీసుకొని ఫస్ట్ నాట్ వేసుకున్న దగ్గర చైన్ వేసేసుకొని 2 బ్లూ కలర్ థ్రెడ్తో 5 చైన్స్ వేసుకోవాలి. సో 5 చైన్స్ వేసుకున్న తర్వాత ప్రీవియస్ 5 చైన్స్ ఉన్నాయి కదా, ఆ మధ్యలో లాక్లో, ఆ లాక్ మధ్యలో నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక లాక్ వేసుకోవాలి. ఇదంతా ఏంటంటే కుచ్చు కట్టుకోనికి. అండ్ అగైన్ 5 చైన్స్. ఇక్కడ ఒక వీడియో అనేది మిస్ అయింది, నెక్స్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5 చైన్స్ వేసుకొని అండ్ దాని మధ్యలో నుంచి ఇంకొక లాక్ వేసుకోవాలి. ఈ 8 చైన్స్ది డబుల్ క్రోషన్ ఉంది కదా, సింగిల్ క్రోషన్ ఉంది కదా, అందులో ఫస్ట్ లాక్లో 4 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకున్న ఇమీడియట్ నెక్స్ట్ చైన్లో నుంచి ఆ 4 చైన్స్ని లాక్ వేసేసుకోవాలి. 1 2 3 అండ్ 4. సో 4 చైన్స్ వేసుకున్నాం కదా, ఆ నెక్స్ట్ చైన్స్లోనే మళ్ళీ ఒకటి లాక్, అందులో నుంచే లాక్ వేసేసుకోవాలి. సో మళ్ళీ 4 చైన్స్ అలా లాక్ చేసుకోవాలి. ఇది కొంచెం స్లో చేసుకొని చూడండి. అండ్ సో ఇలా కంటిన్యూ చేయాలి. ఈ మధ్యలో వీడియో మిస్ అయిపోయింది. సో అలా 4 చైన్స్ లాక్, 4 చైన్స్ లాక్, అలా 8 చైన్స్ మధ్యలో నుంచి 8 చైన్స్ ఉన్న దాని మధ్యలో నుంచి లాక్ వేసుకోవాలి. సో 5 చైన్స్ ఉన్నాయి కదా, అందులో మనం ఈ 2 కలర్స్ కుచ్చు వేసేసుకున్నాం. సో ఓవరాల్గా డిజైన్ వచ్చేసి ఇలా ఉంది. కస్టమర్కి చాలా బాగా నచ్చింది.